హాయ్ అండి. ఉదయం పూట పిల్లల లంచ్ బాక్సుల్లోకి హడావిడి లేకుండా సింపుల్ అండ్ టేస్టీ టమాటా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు కరివేపాకు కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 4 మీడియం సైజు టమాటాలను మెత్తగా ప్యూరీలాగా చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు టమాటాలోని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని మరొక్కసారి కలిపేసుకొని ముందుగా ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి. నేను ఆల్రెడీ రైస్ ఉడికించినప్పుడు సాల్ట్ వేసాను కాబట్టి లైట్గా వేసాను. మీరు రైస్లో సాల్ట్ వేయకుంటే ఒకసారి చూసుకొని వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ టమాటా రైస్ అయితే రెడీ.